హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ప్రతి మనిషి లోపల మరో మనిషి ఉంటాడు. వాడే ఫిల్టర్లెస్ మ్యాన్. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అనే విషయం ఎవరికీ తెలియదు. డాక్టర్ రాబర్ట్ హరే అనే ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ ఏమంటున్నారంటే, ప్రతి మనిషి లోపల మరో సైకో ఉంటాడంట. అది ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. మామూలుగా అమ్మవారి జాతరలకి జంతు బలి ఇవ్వడం ఆచారం. ఆ జంతు బలి ఇచ్చే టైంలో కొంతమంది స్పెసిఫిక్గా, అంటే కనుక కోడి కావచ్చు, మేక కావచ్చు, ఇలా స్పెసిఫిక్గా దాని గొంతు కోసే టైంలో అక్కడి నిలబడుకొని చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అలాగే మామూలుగా మనం కొంతమంది రోడ్ల మీద భిక్షాటన చేస్తూ కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ₹1 ఇచ్చే టైంలో ఇంకో 4 కొరడా దెబ్బలు ఎక్కువ కొట్టుకుంటే మరో ₹1 ఎక్స్ట్రా ఇస్తామని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది వినేదానికి చూసేదానికి చాలా చిన్న విషయం అనిపించచ్చు, కానీ డీప్గా ఆలోచించేస్తే మీకే అర్థమవుతుంది. సొసైటీలో కొంతమంది వాళ్ళ ఆనందం దేనిలో ఉందో వెతుకుతూ ఉంటారు. మరి వారి ఆనందం మనిషిని హింసించడం అయితే, వారికి హ్యాకింగ్, ఈ సైబర్ క్రైమ్ మీద మంచి పట్టుంటే ఏమవుతుంది? పదండి చూద్దాం. March 18, 2020 కొరియాలో అఫీషియల్ న్యూస్ ఛానల్స్ అయినటువంటి KBS న్యూస్, జాంగ్ యాంగ్ ఇల్బో అనే న్యూస్ ఛానల్స్ ఒక న్యూస్ని స్ప్రెడ్ చేశాయి. ఆ న్యూస్ కేవలం కొరియానే కాదు, మొత్తం ప్రపంచాన్ని వణికించింది. అది కేవలం ఒక న్యూస్ కాదు, మానవునిలోని రాక్షస ప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం. ఎంతోమంది బాలికలు, యువతుల జీవితాలను రక్తమయం చేసిన రాక్షసుల రాసలీలని చెప్పవచ్చు. సరదాగా తమ ఆనందం కోసం మొదలైన మొబైల్ హ్యాకింగ్ కొంతమంది జీవితాలను బానిసలుగా చేసింది. ఇదంతా ఎక్కడో డార్క్ వెబ్లో జరగలేదు, మనం నిత్యం వాడే సర్ఫేస్ వెబ్లో జరిగింది. అంటే వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి. మనం నిత్యం మన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో వాడే ఏ అప్లికేషన్ అయినా, సాఫ్ట్వేర్ అయినా సర్ఫేస్ వెబ్ కిందకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన టెలిగ్రామ్ యాప్లో జరిగింది ఇదంతా. టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంది, దాని పేరు ఎన్నెత్రూమ్. మీరు అనుకున్నట్టు గ్రూప్ అనగానే ఏదో ఒక 20-30 మంది ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన గ్రూప్ కాదు. ఆ గ్రూప్లో 2,60,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎన్నెత్రూమ్ అంటే కేవలం ఒక చాట్ రూమ్ కాదు. దీనిలో డాక్టర్స్ రూమ్, వాచ్మ్యాన్ రూమ్, ఎన్నెత్ రూమ్ అని 1 నుండి మొదలై 4-5 వరకు చాట్ రూమ్స్ ఉంటాయి. ఆ చాట్ రూమ్స్లో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబర్స్ ఎంచుకున్న ఏదో ఒక చాట్ రూమ్కి $150 నుండి $1,200 వరకు క్రిప్టో కరెన్సీ, కొరియన్ యాంగ్ లేదా వర్చువల్ కరెన్సీ రూపంలో పే చేయాలి. ఒక్కో చాట్ రూమ్కి ఒక్కో రేట్ ఉంది, ఒక్కో రేటుకి ఒక్కో ఎంటర్టైన్మెంట్ ఉంది. వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి స్కూలుకు వెళ్ళే పిల్లల దగ్గర నుండి కాలేజ్, జాబ్స్, ఇలా బయటికి వెళ్ళే యువతుల వరకు బలైపోయారు. మనలో చాలామంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుని ఉండవచ్చు. కొంతమంది ట్రాప్కి గురై వాళ్ళ విలువైన సమాచారం కూడా పోగొట్టుకుని ఉండవచ్చు. బట్ ఈ కేసు విషయానికి వస్తే చాలామంది బాలికలు, యువతులు డిజిటల్లీ, ఫిజికల్లీ అండ్ అసాల్ట్కి గురయ్యారు. ఈ గ్రూప్లోని అడ్మిన్స్ సోషల్ మీడియా ద్వారా కొంతమందిని టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళకి జాబ్ ఆఫర్స్, మోడలింగ్, ఫ్రెండ్షిప్, లవ్, ఇలా ఏదో విధంగా వారికి దగ్గర అవుతారు. వారి దగ్గర నుండి వీలైనంత సమాచారం సేకరిస్తారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని, వాళ్ళ మొబైల్స్ని హ్యాక్ చేసి వాళ్ళ పర్సనల్ డేటాని, అంటే చాటింగ్, పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ లాంటివి కలెక్ట్ చేస్తారు. అప్పటి నుండి వాళ్ళ బ్లాక్మెయిల్ మొదలవుతుంది. ఈ దారుణాలన్నీ మైనర్ బాలికల నుండి మొదలవుతుంది. వాళ్ళు చేసిన దారుణకాండ ఈ వీడియోలో చెప్పలేను, ఎందుకంటే ఈ ఒక్క వీడియో సరిపోదు ఆ దారుణాలు వర్ణించడానికి. ఎగ్జాంపుల్కి ఒక విక్టిమ్ గురించి తెలుసుకుందాం. ఒక అమ్మాయి ఫోన్ని హ్యాక్ చేసి తన చాట్స్ని, అంటే తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అయిన చాట్స్ని, కొన్ని పర్సనల్ ఫొటోస్, వీడియోస్ని కలెక్ట్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ అమ్మాయి చేత బలవంతంగా స్లేవ్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఆ ఫొటోస్ని, వీడియోస్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, ఫ్రెండ్స్కి లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. గ్రూప్లోని అడ్మిన్స్ ఆ అమ్మాయిని ఒక కత్తి తీసుకొని ఐఎమ్ యువర్ స్లేవ్ అని ఒంటి మీద రాసుకొని దాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి పంపించమని చెప్పేవారు. అంతేకాదు, ఆ అమ్మాయి ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఎన్ని గంటలకు నిద్ర లేవాలి,
ఏం తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టాస్క్ చేయాలి అనే విషయంపై పూర్తిగా వాళ్ళదే కంట్రోల్. గ్రూప్లో కొంతమంది అడ్మిన్స్ సబ్స్క్రైబర్స్తో ఆ అమ్మాయిని చేయించేవారు. అలాగే జంతువులతో కూడా పాల్గొని బలవంత పెట్టేవారు. ఇదంతా జరిగింది 16 ఏళ్ల అమ్మాయి మీద. రిపోర్ట్స్ ప్రకారం ఒక 12 ఏళ్ల అమ్మాయి మీద కూడా జరిగింది. అంతకన్నా తక్కువ ఏజ్ కూడా ఉండవచ్చు. ఇదే విధంగా స్కూల్కి వెళ్ళే గర్ల్స్ నుంచి జాబ్స్కి వెళ్ళే యువతుల వరకు జరిగింది. ఒక్కసారి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిన తరువాత ఏం చేసిన ఫ్రీడమ్ దొరకదు. ఎందుకంటే అడ్మిన్స్ ఎప్పుడు సీక్రెట్ అఫైర్స్, సీక్రెట్ మ్యాటర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసేవారు. వాళ్ళలో ఎక్కువ శాతం మైనర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక 12-13 ఏళ్ల చిన్న పిల్లలు తాము చేసిన తప్పు వారి కుటుంబ సభ్యులతో ధైర్యంగా చెప్పుకోలేరు కదా. 70% స్లేవ్ కాంట్రాక్ట్స్ అన్ని మైనర్సే సైన్ చేశారు. ఇదంతా మనం రోజు ఉపయోగించే టెలిగ్రామ్ యాప్లో జరిగేది. మరి ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ యూజర్స్ చాట్ డేటాకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయినా ఎవరికి షేర్ చేయదు. అందువల్లే డార్క్ వెబ్ రేంజ్ యాక్టివిటీస్ అన్నీ ఇంత ఓపెన్గా సర్ఫేస్ వెబ్లో జరిగేవి. ఈ చాట్ రూమ్లో టార్చర్కి కొదవే లేదు. ఈ డాక్టర్స్ రూమ్, ఎన్నెత్ రూమ్స్లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఈ డాక్టర్స్ రూమ్ అడ్మిన్కి కేవలం డబ్బు, పవర్ మీదనే ఆశ. గ్రూప్లో ఉండే సబ్స్క్రైబర్స్ అందరూ డాక్టర్స్ రూమ్ అడ్మిన్ని డాక్టర్ లేదా కొరియా లాంగ్వేజ్లో బాక్సా అని పిలిచేవారు. వీడి అసలు పేరు చో జో బిన్. సబ్స్క్రైబర్స్లో చాలా వరకు ఎన్నెత్ రూమ్ యాక్సెస్ కోసం తహతహలాడేవారు. ఎన్నెత్ అంటే ఎండ్లెస్ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టే ఆ రూమ్లో టార్చర్ ఎండ్లెస్. ఈరోజు వీడియోలో చేసినంత టార్చర్ ఇంకో వీడియోలో చేయలేరు అనుకునే లోపే రేపటి వీడియో ఇంకా భయానకంగా ఉంటుంది. ఎన్నెత్ రూమ్ అడ్మిన్ని గాడ్ అని పిలిచేవారు. వీడి అసలు పేరు మూన్ యూంగ్ బుక్. వీడికి అమ్మాయిల్ని టార్చర్ చేయడం అంటే ఇష్టం. ఆ అమ్మాయిల్ని వాళ్ళ చేత్తోనే ఒక రాడ్ లేదా కత్తి, సిజర్స్, నీడల్స్ ఇలా కొన్ని పదునైన ఆయుధాలతో తమ ప్రైవేట్ పార్ట్లో ఇంజెక్ట్ చేసుకోవాల్సిందిగా టాస్క్ ఇచ్చేవాడు. ఇదంతా రికార్డ్ చేసి పంపమనేవాడు లేదా లైవ్ స్ట్రీమ్లో ఉంచేవాడు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇంకా కొన్ని చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. గాడ్కి టార్చర్ చేయడం అంటే సరదా. వాడు దీన్ని డబ్బు కోసం కాదు, ప్యాషన్తో చేసేవాడు. ఎలాగైతే మనకి బుక్, సినిమా, గేమ్స్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద ప్యాషన్ ఉంటుందో సేమ్ అలాగే ఇది వాడికి ప్యాషన్. ఇవన్నీ వాడు చాలా ఇష్టంగా చేసేవాడు. డాక్టర్ గాడ్ వీళ్ళిద్దరూ ఈ చాట్ రూమ్ క్రియేటర్స్. వీళ్ళే కాకుండా ఇంకా వాచ్మ్యాన్, లూకా, బుట్ట అనే అడ్మిన్స్, మోడరేటర్స్, ప్రమోటర్స్, వాళ్ళకి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. సరదాగా మొదలైన హ్యాకింగ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మానవత్వం అనే పదానికి చెరగని మచ్చలా మిగిలిపోయింది. ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేస్తున్న క్రియేటర్స్, అడ్మిన్స్ పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పిన టైంకి అటెండ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వ్యూవర్స్ లక్షల్లో ఉన్నారు. మొత్తం 2,60,000 మందికి పైగానే. అంటే సౌత్ కొరియాలో 2020 నాటికి 51.8 మిలియన్ పాపులేషన్ ఉంది. అంటే 100% దేశ జనాభాలో 1% ప్రజలు ఈ క్రైమ్లో పాల్పంచుకున్నారు. ఒక దేశ జనాభాలో 1% అంటే మామూలు విషయం కాదు. వీళ్ళని మనం రాక్షసులు అందామా లేక సైకోలు అందామా? ఈ గ్రూప్లోని సబ్స్క్రైబర్స్లలో చాలా వరకు మైనర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే అడ్మిన్స్కి లాయల్గా ఉంటారో వాళ్ళని కూడా కొద్ది రోజులకి అడ్మిన్గా చేసేవారు. అంటే అడ్మిన్స్లో కూడా 2 లేక 3 మైనర్స్ ఉన్నారు. ఈ క్రియేటర్స్, అడ్మిన్స్ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి హ్యాకింగ్ మీద మంచి పట్టుండటంతో తాము ఆపరేట్ చేసే నెట్వర్క్ కానీ, మొబైల్స్ కానీ ఎవరు ట్రేస్ చేయలేనంత విధంగా సెక్యూరిటీని క్రియేట్ చేశారు. తరచూ తమ IP అడ్రస్ లొకేషన్ చేంజ్ చేస్తూ
ఎవరైనా దొరికిపోతారన్న డౌట్ వచ్చినా వాళ్ళ చాట్ రూమ్ డేటాని పూర్తిగా డిలీట్ చేసేవారు మరియు వాళ్ళ మొబైల్స్ ల్యాప్టాప్స్ని ధ్వంసం చేసేవారు. మళ్ళీ ఏదో విధంగా యూజర్స్ని అడ్మిన్స్ని గ్యాదర్ చేసేవారు. ఇలా 2018 నుండి 2020 వరకు కొనసాగింది. సౌత్ కొరియన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ అండ్ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ 2020-2021లో రిలీజ్ చేసిన విక్టిమ్స్ సంఖ్య 103. అందులో 26 మంది మైనర్స్ ఉన్నారు. బట్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓస్ అండ్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొరియా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ప్రకారం 1100 మందికి పైగానే ఈ క్రైమ్ వల్ల బాధించబడ్డారు. బీబీసీ కొరియా, కొరియన్ హెరాల్డ్ లాంటి సంస్థలు దీన్ని ధృవీకరించాయి కూడా. మరి కొరియన్ గవర్నమెంట్ ఎందుకని ఆ విక్టిమ్స్ సంఖ్య తగ్గించిందంటారు? మిగతా దేశాల ముందు తమ దేశం పరువు పోవడానికి ఏ గవర్నమెంట్ మాత్రం అంగీకరిస్తుంది చెప్పండి? ఒక విక్టిమ్ ఇచ్చిన టిప్తో 2 యూనివర్సిటీ స్టూడెంట్స్, కొంతమంది జర్నలిస్టులు ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ పే చేసి ఆ గ్రూప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఆ చాట్ రూమ్స్లో నుండి ఏ ఒక్క ఇమేజ్ కానీ వీడియో కానీ బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడేవారు అడ్మిన్స్. దాంతో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి టైం పట్టింది. స్టూడెంట్స్ ఇద్దరు కొన్ని విషయాలపై అడ్మిన్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు. ఇంకో జర్నలిస్ట్ డాక్టర్ అనే క్రియేటర్తో కూడా చాట్ రూమ్లో చాట్ చేశారు. ఇలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోలీసులకు అందించారు. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్, క్రిప్టో కరెన్సీ ఏజెన్సీస్ కూడా సపోర్ట్ చేయడంతో మార్చ్ 19, 2020లో ఆ మానవ మృగాల్ని అరెస్ట్ చేశారు. బట్ పోలీసులు ఊహించినట్టు వాళ్ళిద్దరికీ ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళు తమ నాలెడ్జ్తో చాలా జాగ్రత్తగా ఈ క్రైమ్ వర్డ్ని నడిపించారు. యు నో సంథింగ్, 2020 నాటికి చోజో బిన్ అంటే డాక్టర్ వయసు 24 ఏళ్ళు, మూన్ యూంగ్ వుక్ గాడ్ వయసు 23 ఏళ్ళు మాత్రమే. 2021 నాటికి చో జూ బిన్ అనే వ్యక్తికి 40 ఏళ్ళు, మూన్ యూంగ్ వుక్ అనే వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ నుంచి చాట్ రూమ్స్కి సంబంధించిన చాట్స్ అన్ని డిలీట్ చేయబడ్డాయి. బట్ ఈ క్రైమ్లో నలిగిపోయిన జీవితాలు, పోయిన ప్రాణాలు, మానసిక రుగ్మలతో చెదిరిన మనసుతో ఇంకా వారి జీవితాలు అలానే ఉన్నాయి. వారికి జరిగిన న్యాయం ప్రశ్నార్థకం. ఈ ఎన్నెత్ రూమ్ స్టోరీ ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి. ఈ డిజిటల్ వరల్డ్లో ఒక దారి మూసుకొని పోతే మరో దారి ఓపెన్ అవుతూనే ఉంటుంది. అలాగే 2024లో న్యూ ఎన్నెత్ రూమ్ అనే స్టోరీ మళ్ళీ మొదలైంది. అది ఇప్పుడు చాప కింద నీరులా మరి ప్రవహిస్తూ పోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ నరేష్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.